పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, చిట్టి అనే ఒక చిలుక ఆకాశంలో ఎగురుతూ దాహం వేసి కిందికి దిగి నేల మీద వాలింది. అక్కడే నీటి తొట్టెలో ఉన్న నీటిని తాగి దాహం తీర్చుకోవాలని అనుకుంది. తాను దిగిన చోట చెట్టు దగ్గర ఒక వ్యక్తి చూసి ఆ చిట్టి చిలుక భయపడింది. అతనికి దగ్గరలో తనలాంటి మరో చిలుక ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. నీటి తొట్టెలో నీరు తాగి దాహం తీర్చుకున్న ఈ చిలుక తోటి చిలుక దగ్గరకు వచ్చింది. నా పేరు చిట్టి, నువ్వు పంజరంలో ఎలా చిక్కుకున్నావు అని అడిగింది. అప్పుడు పంజరంలో ఉన్న చిలుక ఇలా అంది, నా పేరు చిన్ని, అక్కడ చెట్టు కింద నిద్రపోతున్న అతని పేరు గంగులు. ఒకసారి ఎగురుకుంటూ వెళుతూ దాహం వేసి కిందకు దిగాను, నీటి తొట్టెలో నీటిని తాగాను. నన్ను ఒక వల వేసి బంధించడం కోసమే గంగులు ఆ నీటి తొట్టెను ఎరగా ఉంచాడని నేను తెలుసుకోలేకపోయాను. జ్యోతిష్యం పేరుతో నన్ను ఊరూరా తిప్పుతాడు, తాను తినగా మిగిలిన పళ్ళు పెడతాడు. అయ్యో, నేను నీలాగే నీటి కోసం వచ్చానుగా, నన్ను కూడా బంధిస్తాడేమో అని దిగాలుగా అంది చిట్టి. కంగారు పడకు, గంగులు నిద్రపోతున్నాడుగా, అప్పుడే లేవడు, ధైర్యం చెప్పింది చిన్ని. చిన్ని రెండు చిలుకలే కదా. పంజరంలో ఉన్నందుకు బాధపడుతున్న చిన్నితో చిట్టి ఇలా అంది, చిన్ని, ఇదే మంచి సమయం, పంజరం తలుపు తీస్తాను, నాతో పాటు వచ్చాయి, సరేనా అంది. అంటూ పంజరం తలుపు తీయబోయింది చిట్టి. వద్దు చిట్టి, గంగులు మోసం చేసి బంధించాడని నేను తప్పించుకుపోతే అతనికి నాకు తేడా ఏముంటుంది చెప్పు, అతని అనుమతి ఇచ్చినప్పుడే నేను వస్తానంది చిన్ని. నీతులు పాటిస్తే నీకు పంజరమే మిగులుతుంది, తోటి చిలుకలతో హాయిగా కలిసి ఎగరాలని నీకు లేదా అని చిట్టి అడిగింది. అప్పుడు చిన్ని, నువ్వు చెబుతుంటే నాకు కూడా 2 రోజులు హాయిగా ఎగురుతూ బయటకు వెళ్ళాలని ఉంది, నాకు సహాయం చేస్తావా చిట్టి అని బతిమలాడుతూ అడిగింది. చేస్తాను, అడుగు అంది చిట్టి. నేను తిరిగి వచ్చే వరకు నాకు బదులుగా పంజరంలో నువ్వు ఉండాలి, ఏం చేయాలో నేను చెబుతాను, చేస్తావా చిట్టి వంక చూస్తూ అంది చిన్ని. 2 రోజుల తర్వాత నువ్వు రాకపోతే నేను ఎప్పటికీ పంజరంలోనే ఉంటాను కదా అని అనుమానంగా అంది చిట్టి. నన్ను బంధించిన గంగులనే మోసం చేయని నేను నిన్ను మోసం చేస్తానా, నా మీద నమ్మకం లేకపోతే వద్దులే అని చిన్ని సమాధానం చెప్పింది. అయ్యో, అంత మాట నాకు, నేను నిన్ను నమ్ముతాను, నీ బదులు ఆ పంజరంలో నేను ఉంటాను, కానీ కేవలం 2 రోజులు మాత్రమే, సరేనా అంది. ఇలా చిట్టికి బదులు చిన్ని ఆ పంజరంలో ఉంది. 2 రోజులు ఎలా ఉండాలో ఏం చేయాలో చెప్పింది. సరిగ్గా 2 రోజులకు ఇక్కడే కలుసుకుందామని చెప్పి తుర్రుమంటూ హాయిగా గాలిలోకి ఎగిరి వెళ్ళిపోయింది. అప్పుడే గంగులు నిద్రలేచాడు. పంజరంలో ఉన్న చిట్టిని తీసుకొని ముందుకు నడిచాడు. 2 రోజుల తర్వాత చిట్టి దగ్గరకు వచ్చింది. గంగులు నిద్రపోతున్నాడు అనుకుంటూ పంజరం తలుపు తీసింది. బయటకు వచ్చిన చిట్టితో, మిత్రమా, నీ సాయం మరువలేనిది, గంగులు లేచేలోపు గబగబా ఎగిరిపోవాలి అని చెప్పింది. అప్పుడు చిన్ని, నీ గుణం గొప్పది, నీకు సహాయం చేయడం వల్ల నాకెంతో ఆనందంగా ఉంది, నాకు పంజరం అలవాటైపోయింది, నువ్వే హాయిగా వెళ్ళిపో అంది. అయ్యో వద్దు చిట్టి, త్యాగానికైనా ఒక హద్దు ఉంటుంది, నువ్వే వెళ్ళిపో, కేవలం నిన్ను 2 రోజులు మాత్రమే ఉండాలని చెప్పాను, కానీ నువ్వేమో ఇది నచ్చింది, నేను ఇక్కడే ఉంటానంటున్నావు, వద్దు, నువ్వు అంతగానం నా గురించి ఆలోచించకు, అంత త్యాగం చెయ్యకు అని అంది. వీళ్ళిద్దరి మాటలు గంగులు విన్నాడు. విని గంగులకు మేలుకో వచ్చింది. చిన్ని గంగులకేసి భయంగా చూడసాగాయి. గంగులు వాటి దగ్గరకు వచ్చాడు. భయపడకండి, నాకంతా తెలుసు, నేను నిద్రపోతున్నట్టుగా ఉంటూనే మీ మాటలన్నీ విన్నాను. చిట్టి, తోటి చిలుకకు సహాయం చేయడంలో నీ గొప్పదనం తెలిసింది. చిన్ని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ద్వారా నీ మంచి గుణం అర్థమైంది. మీలాంటి పక్షులు స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ ఉండాలి, కానీ ఇలా మిమ్మల్ని నేను బంధించడం నాకు సిగ్గుగా ఉంది. మీ గుణాల వలన నాలో మార్పు కలిగింది. కష్టపడి పనిచేసి జీవించాలే కానీ జనాలను జ్యోతిషం పేరుతో మోసం చేసి బతకరాదని నిర్ణయించుకున్నాను. చిన్ని, నువ్వు చిట్టితో కలిసి హాయిగా ఎగిరి వెళ్ళిపో అంటూ గంగులు అన్నాడు. గంగులు అనుమతి ఇవ్వడంతో చిన్ని ఎంతో సంతోషించింది. గంగులికి కృతజ్ఞతలు చెప్పి చిట్టితో కలిసి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఇంతటి చక్కటి కథ రాసిన వారు కేవి లక్ష్మణరావు. మరి ఈ కథకు ఏం పేరు పెడదాం రేయాంష్? తెలివైన పిట్ట. తెలివైన పిట్ట. పిట్టనా చిలుకనా ఇది? చిలుక. తెలివైన చిలుకలు.
బాయ్.